విద్యారంగాన్ని సంస్కరించారు. కొన ఊపిరితో ఉన్న ఈ శాఖ జవసత్వాన్ని ఇచ్చారు. మన రాష్ట్ర రథసారథి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన పాలమూరు బిడ్డ శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలకు వస్తుందంటే ఉపాధి హామీ కూలికి పోయేవాళ్ళు, కార్మికులు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, లేకపోతే దినసరి కూలీ చేసి బతికే వాళ్ళు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. రేపు భవిష్యత్తులో నేను కనే స్వప్నం ఒక్కటే, ఆ రాష్ట్రంలో ఉండే 100% మార్కులు వచ్చే విద్యార్థులు నా ఈ పాఠశాలల్లో నుంచి రావాలి. నా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో నుంచి రావాలి. పురోభివృద్ధి దిశగా స్కూల్స్ దశ మార్చేలా తాను నడుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ్యుడికి మార్గనిర్దేశకాలు ఇస్తూ ప్రతి తెలంగాణ బిడ్డకు అత్యున్నత చదువు ఒక సహజమైన హక్కు అని పిలుపునిస్తున్నారు మన గౌరవ సీఎం గారు. మన ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాలను మార్గనిర్దేశకాలను తూచా తప్పక పాటిస్తూ తమ నియోజకవర్గంలో పిల్లలందరూ తమ బిడ్డలే అనే ఆత్మీయ భావనతో విద్యా ప్రమాణాలను పెంచుతున్నారు దేవరగద్ర గౌరవ శాసనసభ్యులు శ్రీ జి. మధుసూదన్ రెడ్డి. అందరూ ప్రేమగా పిలుచుకుని జిఎంఆర్. నా పేరు శరణ్య. నేను 10వ తరగతి చదువుతున్నాను. మేము గత కొన్ని రోజులుగా కాలినడకతో స్కూల్కి రావడం జరుగుతుంది. అది సార్ దృష్టిలో పెట్టుకొని మాకు షూ పంపిణీ చేయడం జరిగింది. షూ ఇచ్చినందుకు జిఎంఆర్ సార్ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మధుసూదన్ రెడ్డి గారి ఆశయం ఒక్కటే, ఇక్కడి పాలమూరు ఇంటి బిడ్డ అయిన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సంకల్పానికి 100% అనుగుణంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి సౌకర్యాన్ని పెంచి తానే వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ స్కూల్ కిట్స్ పంపిణీ, దూర ప్రాంతాల వారికి సైకిల్ ప్రతిదీ అందేలా చూస్తున్నారు. ప్రతి విద్యార్థిని ప్రేమగా పలకరిస్తూ బాగోగులు కనుక్కుంటూ ఉంటారు శ్రీ జిఎంఆర్. సో ముఖ్యమంత్రి గారు మీకు అందరికి చెప్పమన్నాడు. ఎవరు మన ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా? మన పిల్లలకి ఎప్పుడు మంచిగా చదువుకోమని, వాళ్ళకి ఏం కావాలన్నా ఇద్దామని చెప్పింది. ఓకే, వాళ్ళ ముఖ్యమంత్రి గారి మాట నేను చెప్తున్నాను. అదే లాస్ట్ ఇయర్ అందరు లాస్ట్ ఇయర్ షూ కూడా ఇచ్చినాం. ఓకే, ఈసారి సైకిల్ ఇస్తున్నాం. సో ఇదంతా కూడా మీకోసం. అందరూ కూడా మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు డిపార్ట్మెంట్ వాడికి మీ విలేజ్ కూడా పేరు తీసుకురాం. ఈ రోజు